నమస్తే వెల్కమ్ టు దూత మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. విధేయతకు ఆయన మారుపేరు, వినమ్రతకు నిలువెత్తు ఉదాహరణ. ధిక్కరణ స్వరం అనేది ఉండదు. రాజకీయాల్లో పలు రికార్డు ఆయన సొంతం. కార్పొరేట్ స్థాయి నుంచి ఎదిగి ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రి అయిన ఆ నేత ఇప్పుడు 3వ సీఎం పదవిని అధిష్ఠించే అవకాశాలున్నాయి. మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం వెనుక ఆయన వ్యూహరచన పాత్ర ఉందనే చెప్పాలి. మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం సాధించి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర పగ్గాలు చేజెక్కించుకున్నారు. ఆయన గురించి నేటి జర్నీ ఆఫ్ ది లీడర్లో తెలుసుకుందాం. దేవేంద్ర ఫడ్నవీస్ 1970 జూలై 22న మహారాష్ట్రలోని నాగ్పూర్లో జన్మించారు. ఫడ్నవీస్ తండ్రి పేరు గంగాధర్ ఫడ్నవీస్. జనసంఘ్లో ఆ తర్వాత ఏర్పడిన బీజేపీలో ఆయన కీలక నేతగా వ్యవహరించారు. గంగాధర్ తన రాజకీయ గురువని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెబుతారు. 2005లో అమృత ఫడ్నవీస్ ని వివాహం చేసుకున్నారు. ఆమె యాక్సిస్ బ్యాంక్ లో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. వారికి దివిజ ఫడ్నవీస్ అనొక కుమార్తె. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి 288 అసెంబ్లీ సీట్లలో 230 కైవసం చేసుకుని అధికారాన్ని నిలబెట్టుకుంది. బీజేపీ 132 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా శివసేన 57, ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి. కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి పార్టీ అధికారం చేజెక్కించుకోనున్నారు. 54 ఏళ్ల దేవేంద్ర ఫడ్నవీస్ 1989లో ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో చేరారు. న్యాయశాస్త్రంలో డిగ్రీ, బిజినెస్ మేనేజ్మెంట్ లో పీజీ చేశారు. విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా వ్యవహరిస్తూ తన 22వ ఏట నాగ్పూర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. 1997లో అక్కడి మేయర్ పదవిని చేపట్టేటప్పుడు ఆయన వయసు 27 ఏళ్లు. అతిపిన్న వయసులో ఆయన అక్కడ ఈ పదవి చేపట్టారు. దేశంలో చిన్న వయసులో మేయర్ అయిన రెండో వ్యక్తి ఆయన. 1999లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో నాగ్పూర్ నైరుతి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అలా 3 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. శనివారం మరోసారి ఘన విజయం సాధించారు. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అగ్రనేత అమిత్ షాలకు విశ్వసనీయుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. దేశానికి నాగ్పూర్ ఇచ్చిన బహుమతి ఫడ్నవీస్ అని మోదీ తరచూ పేర్కొంటుండడం దీనికి నిదర్శనం. 2014లో తన 44వ ఏట ఆయన ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. మహారాష్ట్ర చరిత్రలో శరద్ పవార్ తర్వాత అతి పిన్న వయసు సీఎంగా గుర్తింపు పొందారు. 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని రికార్డు నెలకొల్పారు. అవినీతి ఆరోపణలకు దూరంగా ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫడ్నవీస్ కు ఎదురుదెబ్బ తగిలింది. సీఎం పదవిని పంచుకునే విషయంలో విభేదించిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే భాజపా కూటమి నుంచి బయటకొచ్చేశారు. విశ్వాస పరీక్షకు సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో 2019లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్ 3 రోజుల ఆ పరీక్షకు ముందే పదవిని వదులుకోవాల్సి వచ్చింది. తర్వాత శివసేనలో చీలికలు రావడంతో మళ్లీ ఫడ్నవీస్ కి అవకాశం రావచ్చనే ఊహాగానాలు వినిపించినా భాజపా మాత్రం ఆయన్ని ఉప ముఖ్యమంత్రి పదవికి పరిమితం చేసింది. 2.5 ఏళ్లుగా ఆ పదవిలో ఉన్నారు. ఇది వాళ్ళ జర్నీ ఆఫ్ ద లీడర్. కీప్ వాచింగ్ దూత మీడియా.